కూర్చుండ్రు మందనరేవో మాకనే వీళ్ళ తాళ్ళు తెంప ఈ కట్టం అందరికి మన ఆడలకి రాన బిడ్డ ఇది ఒక్క కట్టం మొగల కత్త ఏం ఓ బిడ్డ ఇదే కట్టం తప్పున మొగళ్ళకి రాలే కానీ బిడ్డ హాస్పిటల్ పొంట అయితే ఆరనుకున్నా డెలివరీ వైన్స్ పోయి ఫుల్ బాటిల్ తీసుకుంటే నార్మల్ డెలివరీ కావాలి నార్మల్ బరణ్ షాప్ కానీ ఇద్దరు ఏ దవాఖానలో అవసరం లేదు చంద్రాల కానుపు ఇంకా అన్నమో కానీ లేదు 10-20 కాడ బిడ్డ 10 మంది పొరలు కన్నా కానీ ఒక్క సమితి కూడా తెలియదు 10 మందిని కన్నా మరి ఏరే పొరగాళ్ళు అయితే బిడ్డ పుట్టుడుతో ఆడటం అని ఏ సార్లు వీటిలో ఆ సార్కే పొంద పెట్టుకుని వచ్చిన చీరవాపుకున్నా మొన్న ఈ రంగపుర పోలు అందరు నాటే పోతారని బిడ్డ నీరు గుద్ద నాటి అదేరా గుత్తనాటు వేనా నాటు ఓనే పోను కానీ ఎక్కడన్నారు నాటేసేస్తున్నా ఒక్కదాన్ని నాటు ఓనే పోను కానీ పోతునైతే ఎక్కడన్నారు నాటేసేస్తా నాటే పోయి 40 మందిని పొరాలం కన్నా ఏంటి నాటే పోయి బాంబులు వేలినట్టే కూటాలు వేలినట్టే ఓ బిడ్డ పొరాలు అంటారు పొరాలు ఎక్కనర్రా అందరు చక్రాల కింద వీర్రావా ఒక్కడు దక్కలే మొన్న బిడ్డ మన పండుగ రోజు ఏం చెప్పుకోవాలి ఒక్కటి చెప్పుకున్నా 2 చెప్పుకోవాలన్న బిడ్డ ఈ ఊరు నా సముద్రం అందరు బిడ్డ అందరు ముగ్గేసుకుంటారు అని ఏ సమితికైనా 3 సుక్కల ముగ్గత్త 3 సుక్కల ముగ్గత్త ఏ సమితికైనా 3 సుక్కల ముగ్గేసుకున్నా బాట్ల ముగ్గురు పొరలం కన్నా ముగ్గురిని 3 సుక్కల ముగ్గేసుకుంటా ఒక్క లైన్ ఉన్నారు నా కొడుకులే వాళ్ళు ఇప్పుడు నా పెద్ద కొడుకు ఆటోలో పోతాడు మరి నాకు ఫస్ట్ కొడుకు అయినే నా కొడుకా నా బాలికి నా మధ్యలో మంచిగా ఉండే కొడుకు నా కొడుకా కోడలేవాళ్ళు మరి కొడుకా అత్తం నా లెక్క కొడుకు నా పాలికి నేను నీకు తెల్లంటి కదా చింటూ అదుడు
జెంట్స్ లేడీస్ నువ్వు జెంట్స్ లేడీస్ అబ్బాయి అయిందా నీకు ఇద్దరా అయితే కానీ నువ్వు మొగోనివి అయితే కానీ ఆడలు డెలివరీ ఇక్కడికి రాత్రా నీ తాడు పనాడు ఒక్కొక్క 15 ఏళ్ళు అయితే ఎవరి కొంపకేసలు పెడతావో లంజం కూడా పూర్వంలో అంత లంజం అని అంటే అయిపోయారా లంజ అంటే ఇంగ్లీష్ లో చెల్లి అని అర్థం ఇంగ్లీష్ లా అక్క ఏమంటారు నీకు అక్క తెలుతుందా నీ పొక్క తెలుతుందా లంజ నిన్ను మైసూరు ముందా చిన్న లంజను వాళ్ళ సంసారి అలా నేనే పో పరకాలంతా అని చెప్తారు తల్లి నువ్వు అత్తలేవా నా ఎండుకొండు నా చెక్కలు నీకేం కావాలి నీకు ఆకలి అవుతుందా నీకు పాలు కొన్నావు నేను ఇస్తా షీకు నాకైనా బాగా ఎక్కువ ఓ బిడ్డ 70 లీటర్లు అయితే డబ్బకే పోతాను బిడ్డ 70 లీటర్ డబ్బకే పోతాను ఎరికైనా పేరు ఓ బిడ్డ సిక్కడి పోతాడు ఒక్కడే పర్సెంట్ 99 ఆయన మా ఆయననే చూస్తాండి ఆయన మా ఆయననే ఐ లవ్ యూ ఎవరి పేరు నీ పేరు పవన్ కళ్యాణ్ హరీష్ హరీష్ ఓకే ఐ లవ్ యూ ఇద్దరు కొడుకులు కొట్టిల్లే తడిపెడతాన మోది దొరదానికి అంత ఉన్నానమ్మా మళ్ళీ వేడిగత్తారమ్మా మళ్ళీ వేడిగత్తారమ్మా ఇద్దరు కొడుకులు పెట్టిలా నాకు నీకు బిడ్డ కొడుకులు పెట్టారు దీనికో దీంట్లో పెట్టింది మన బెడ పుట్టింది దుడ్డే మేడల్లా తల్లి ఇద్దరు కొడుకుల కళ్ళ చూసనా కొడుకుల వంక చూసింది కొడుక పుణ్యం కరవారనా నాడు ఇద్దరు కొడుకుల బావ కట్టింది మేడల్లదమ్మ అందుకే అంటారు కన్న ప్రేమల ఘనమైన ప్రేమలు కడవ ప్రేమలన్నీ కష్టాల పాలన్నారు పండుల్ల పండు అరటి పండు తీపు కడుపుల్ల కడుపు కన్న కడప తీపు గొప్పది అటువంటి ఏది కాదు కొడుకులు బిడ్డలు
మీ డాడీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చిండే ఈయనేం చేస్తాడు నీటిలో కొడుక హోటల్లో పిల్లలు తొలి ఐదు మెరుగు బాటలు బంగారు సారాయు అమ్మమ్మ రోజులాగా తినాలాగై తెల్లారుతల్లి పొద్దు ఊగుతల్లి దినమంటే ఒక్క రోజు వారం అంటే 8 రోజులు పక్షమనగా 10 రోజులు 15 6 21 రోజు కన్నోళ్ళు పేరు పెడితే అన్నదాసు అన్నారు బ్రాహ్మణులు పేరు పెడితే నూరే నాయ సంగతి కదురా కత్తిని కాడ ఉన్న భర్త వినుకోలు వేసింది అయ్యా మన పిల్లవాళ్ళు పేరు పెట్టాలంటే ఒకరు కాదు ఇద్దరు కాదు నురుగు తప్పకుండా 101 బ్రాహ్మణుల తోడి మన కొడుకుల పేరు పెట్టాలి ఎప్పుడు మతలావు చేసిందో నాదా ఇవాళ
మన ఇద్దరు కొడుకులు పుట్టి 21 రోజు నాడు ఇవాళ బ్రాహ్మణలో మొదలవు ఏమన్నప్పుడు రాదు విధర్మ రాదునైనా ఇక బంధునూరి పట్నం బయలుండే లావా ఇతరాల చేనుడా ఎలా విదర్భరాజు గర్భానా ఇద్దరు ఒడుగులు పుట్టిల్లు 21 రోజు నాడు నుడుగు తక్కువ 100 మంది బ్రాహ్మణులు రావాలని మధ్యలో వచ్చిన బ్రాహ్మణులు చెప్పి విదర్భరాజునైనా బంధునూరి పట్టాల బ్రాహ్మణులు విదర్భరాజు గర్భాన ఇద్దరు ఒడుగులు పుట్టిల్లాట కీలు మేలు చూసి పేరు పెట్టేస్తామన్నారమ్మా అమ్మా రామ 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 బ్రాహ్మణులు పోతుంటే ప్రియులు ఆ బ్రాహ్మణయ్య కళ్ళ చూసారయ్యా ఏదో బ్రాహ్మణయ్య కళ్ళ చూసాడు అబ్బా 100 మంది బ్రాహ్మణులు మరి ఆనాడు నంది విదర్భ మహారాజు గర్భాల 2 కొడుకులు పెడితే కొడుకుల పేరు పెడతారని పోతాను మరి వాళ్ళతో పాటుగా నేను పోతే విదర్భ మహారాజు ఇచ్చే సంభావన నాకు ఇయ్యకున్న పర్వాలేదు కానీ బుక్కెడన్నా దొరుకుతే నా తెచ్చుకోండి నా పిల్లలకు పెట్టి సాదుకుంటాను అనుకున్నాడమ్మా మరి బా పేద బ్రాహ్మణయ్య అనుకున్నాడే ఆ విదర్భ మహారాజు ఇచ్చే సంభావన ఆ 100 మంది బ్రాహ్మణులు తీసుకున్న పర్వాలేదు కానీ ముఖ్యంగా అన్నం పెడితే ఆ అన్నం తెచ్చి నా పిల్లలకు తెచ్చుకుంటాను అనుకున్నాడు బ్రాహ్మణయ్య ఒక పూట కడితే ఒక 7 గడిచినట్టు ఒక పూట కడితే ఒక 7 గడిచినట్టు కాదా రమేష్ వేరే వేదా ఇషాకు బండ ఇషాకు అమ్మ మంజుల ఇద్దరు బాబాయిలు అని తెలియదు రాఘు రమేష్